ఆనాడు రావణాసురుడు సీతమ్మ తల్లి మీద కన్నేస్తే ఏమైంది? సీతకి అగ్ని పరీక్ష అయింది. ఈరోజు బండి భగీరథుడు ఒక మైనర్ బాలిక మీద కన్నేసినందుకు ఆమెకి ఈరోజు శీల పరీక్ష చేస్తున్నాం మనం అందరం కూర్చొని. ఇప్పుడు కూడా మనం ఆమె మేజరా మైనరా? మన బతుకులు ఇంతే. మనం ఇంతకు మించి ఆలోచించాం. ఆల్రెడీ ఒక ఆడపిల్ల దగా పడ్డది, మీకు తెలుసా? తెలుసు కదా మీ అందరికీ. మళ్ళీ ఇక్కడ మేజర్ మైనర్ పంచాయతీ ఎందుకు వస్తుంది? మేజర్ అయితే మేజర్ కేసులు ఉన్నాయి, మైనర్ అయితే మైనర్ కేసులు ఉన్నాయి. అవి పెట్టుకోవచ్చు కదా. ఇగో ఈ ప్రెస్ మీట్ ఇదంతా పక్కకు పెడితే మనం ఒక పని చేద్దాం. పోలీసు వాళ్ళందరికీ, కాంగ్రెస్ వాళ్ళందరికీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల రెండిటికి కాషాయం కండువా కప్పుదాం. మనం అందరం స్ట్రైట్గా పోదాం. మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుందాం. ఒకవేళ అక్కడ కూర్చోకున్నా మనం మన ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఓపెన్ పోలీస్ స్టేషన్ అయింది కదా. తెలంగాణ శామన్న వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అది అర్ధరాత్ర తెలియదు, అపరాత్ర తెలియదు. ఆయన మీదికి గూండాలు వచ్చినట్టు మళ్ళీ పోలీసులు వస్తారు. పోలీసులకి కాషాయం చొక్కా ఉంది కానీ మెడల కాకి చొక్కా ఉంది కానీ కాషాయం కండుగ తక్కువైంది. కాషాయం కండుగ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాకు చాలా ఆక్రోషంగా ఉంది. 8వ తారీఖు కేసు ఫైల్ అయింది. 7వ తారీఖు నేను ఒక నికృష్టుని మీద కేసు పెట్టిన. 7వ తారీఖు 8వ తారీఖు పొద్దుగాల నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీ కేసు మీ దగ్గర ఉన్నటువంటి మీ సమీప పోలీస్ స్టేషన్కి పంపించబడ్డది. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తర్వాత అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ఒకటి ఇచ్చారు. అబ్బా ఎంత బాగున్నది, తొందరగా తీసుకుంటున్నారు చర్యలు అనుకున్నా. కానీ ఆ మధ్యాహ్నానికి సీనన్న కాల్ చేసి నాకు బండి సంజయ్ ఇష్యూ చెప్పిండు. నువ్వు వీడియో చేయలేదేంటి అన్నాడు. నాకేమనిపించిందంటే ఈరోజు ఒక మైనర్ బాలిక విక్టిమ్ అయిపోయింది. నేను కూడా విక్టిమ్ అయిపోతా, మీ పిల్లలు కూడా విక్టిమ్ అయిపోతారు. మేమందరం బజార్లో నిలబడతాం. బజార్లో నిలబడి మాకు న్యాయం కావాలంటాం. మా శీలాలు పరీక్షకు వస్తాయి. మమ్మల్ని కిందికేంచి మా గురించి మీరు ఏదైనా వీడియోస్ చేస్తారు. నేను ఒక కవిగానో ఒక జర్నలిస్ట్గానో ఈ విషయాలు మాట్లాడతలేను. నేను మీ ముందుకు వస్తాను, నా ఇష్యూ చెప్తా, మీ జర్నలిస్టులు అందరు కవర్ చేస్తారు. దాని కింద మళ్ళీ సేమ్ బండి సంజయ్ ఈరోజు శ్రీరాముని నినాదాలతోటి శ్రీరాముని గురించి జై శ్రీరామ్ అంటుండు. కింద ఉన్న వాళ్ళు హిందువులందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ నినాదానికి రెస్పాండ్ అవుతారు. బండి సంజయ్ కొడుకు ఈరోజు ఒక అమ్మాయిని అత్యాచార యత్నం చేసిండు. రేపు కింద ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయొచ్చు. అప్పుడు విక్టిమ్స్ మేమే కదా. ఈ హాల్లో మొత్తం నేను ఇంకొక మహిళ మాత్రమే ఉన్నారు. మేము కూడా విక్టిమ్సే రేపటి నాడు. ఇక మీరు మమ్మల్ని కవర్ చేస్తే కింద మమ్మల్ని లంజలు అని అంటారు. ఎందుకు ఇది చెప్తున్నంటే, నేను 7వ తారీఖు ఎవరి మీద అయితే కేసు పెట్టినానో 8వ తారీఖు నాకు అప్డేట్ వచ్చిందో వాడు ఈ రోజు కూడా నా పోస్ట్ కింద వచ్చి అదే అంటాడు. సేమ్ కామెంట్ రిపీటెడ్. సో ఇట్లా జరుగుతుంది మన వ్యవస్థలో. ఇక జనాలకు కొంతమంది జర్నలిస్ట్ ముసుగేసుకున్న వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు అంటే, అరే అది హనీ ట్రాప్ కేసా, ఇంకోటా అది కౌంటర్ కేసు. ఆల్రెడీ పోక్సో కేసు ఉన్నది. పోక్సో కేసుని బట్టి సెక్షన్ 23 ప్రకారం మీరు ఎఫ్ఐఆర్స్ని షేర్ చేస్తే మీ మీద 6 నెలల జైలు శిక్షనో జరిమానానో పడేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్లో ఒక బాలిక పేరుంది, చాలు మాకొక మంచి సెన్సేషన్ న్యూస్ ఐటమ్ వచ్చింది, మేము వేసుకుంటాం. ఈ అమ్మాయి పోక్సో కేసు పడ్డది, ఆమె మైనర్ కాబట్టి జువైనల్ జస్టిస్ కేసు సెక్షన్ 74 కూడా అదే చెప్తుంది. ఎవరైతే ఎఫ్ఐఆర్ సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఆ తర్వాత సుప్రీంకోర్టు మాటలే వింటాం మేము. సుప్రీం ఈజ్ ద సుప్రీం అని అంటే, సుప్రీంకోర్టు నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం తీర్పిచ్చింది? ఎఫ్ఐఆర్లు బహిర్గతం చేయొద్దు, మైనర్ బాలికి సంబంధించింది అని అంటే. పోక్సో కేసు కానీ జువైనల్ జస్టిస్ కానీ హనీ ట్రాప్ అనేటటువంటి కేసుని అట్రాక్టే చేయదు. ఈరోజు మనం ఇంకా కూర్చొని మైనరా మైనరా ఏదో ఒక ఘటన జరుగుతుంది, మళ్ళీ ఆడదానికడ శీల పరీక్ష వస్తుంది, మేము వచ్చి మా శీలాలను నిరూపించుకోవాలి. ఇది జరుగుతుంది. ఇది కేవలం ఇది ఒక మనిషిగా మాట్లాడుతున్నది. మేము భారతదేశంలో సగం జనాభా ఉన్న ఆడవాళ్ళం. ఇది కేవలం ఒక మైనర్ బాలిక మీద జరుగుతుందా? ఎంత హరాస్మెంట్స్ పెరుగుతున్నాయి ఆన్లైన్. ఈరోజు బీజేపీ ఐటీ సెల్ మొత్తం ప్రతి ఆడవాళ్ళ మీద పడుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద. ఏం చేద్దామంటారు చెప్పండి మరి మీరు? మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? మళ్ళీ రేపు నేను రచ్చకు వస్తా, మళ్ళీ ఇంకొక విక్టిమ్ వస్తుంది, ఇంకొకరు వస్తారు. ఆ రోజు త్రేతాయుధంలో సీతకి తప్పలేదు, ఈరోజు మాకు కలియుగంలో మాకు తప్పలేదు శీల పరీక్ష.
ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి బండి సంజయ్ లేకపోతే ఆయనకో మీరు అధికారం ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది అని చూపించుకోవాలనుకుంటున్నారు. దేశం మొత్తం ఒక ఓపెన్ శ్మశానం అవబోతోంది. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు జరిగినా దిక్కు దివానం ఉండదు. మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. మీ ఇంట్లో ఉన్న మగోళ్ళకి కొంచెం మీరే జాగ్రత్తలు చెప్పుకోండి. నాకు ఒక పౌరురాలిగా నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. రాజ్యాంగానికి క్షమాపణ చెప్తా కానీ ఇదే మాట అంట నేను. నాకు నమ్మకం పోయింది. ఈ కేసు ఎక్కడనో తేలుతుందని నేను అనుకోను. తేలేదే అయితే ముందే వాడిని బొక్కలేసి మక్కిలు ఇరగొట్టుంటే ఇప్పటికి ఏదో ఒకటి తేలేది. కనీసం బండి సంజయ్ నన్ను అరెస్ట్ చేసి నేను ఒక బుక్ చదువుతున్నా ఈరోజు మధ్యాహ్నం. అందులో ఉంది ఒక అమాయక ఆదివాసీ ఒక మైనర్ అతను లేడు, ఆయన లేడు అని చెప్పేసి వాళ్ళ తండ్రిని వేసుకొని పోయి కూర్చోబెట్టు అరెస్ట్ చేసిర్రు. 3rd డిగ్రీ ప్రయోగించిర్రు. కొడుకు లేడు కాబట్టి. కొడుకు వచ్చినాక కొడుకుని అదుపులోకి తీసుకుంటాం, అప్పటి వరకు మేము తండ్రిని అదుపులో తీసుకుంటాం అన్నారు. మరి ఇక్కడ తండ్రి ఉన్నాడు. ఏంటది హిందూ ఏక్తా సభలు, ఇంకా జైత్రయాత్రలు అంట, సభలన్నీ తిరుగుతాడు. మళ్ళీ శుద్ధపూస లెక్క హిందువులందరికీ సందేశాలు ఇస్తూ ఉంటాడు. ఆయనకు సందేశం ఇచ్చే హక్కు ఉందా? అసలు ఆయనకి ఇంకా ఎందుకు బర్తరఫ్ అది ఒక రేపిస్ట్ పార్టీ పాలనలో మనం ఉన్నందుకు సిగ్గుపడదాం రా ముందైతే. సో రేపిస్టులు అందరు కలిసి మనం పాలిస్తుంటే మనం ఇంత సిగ్గుపడకుండా మళ్ళీ మనము నిరసన తెలియజేస్తున్నాగా మన గట్టిగా ఉండేలే. కానీ మనం మళ్ళీ విక్టిమ్లు అవుతాం. మళ్ళీ విక్టిమ్ కూడా అన్యాయం అవుతుంది. ఈ కేసు ఎట్లా తీసుకుపోతారో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. ఆయన ఎమోషనల్గా ఏక్తా సభలో అక్కడ మాట్లాడుతున్నాడు కానీ ఆ ఎమోషన్స్ అన్నీ మనకు కూడా వస్తాయి. మనం కూడా మనుషులమే. ఆయన చూసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు సిగ్గు శరం ఉంటే ఆయనను అదుపులోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నా.